హలో మిసెస్రావు, శేషాచలం అడవుల్లో లభించేటువంటి ఎర్ర చందనానికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. అందుకే స్మగ్లర్లు అంతర్జాతీయ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని బ్రేక్ చేసే బాధ్యతను ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సప్త సముద్రాల సుబ్బారాయుడు గారికి అప్పచెప్పారు. ఎవరు ఈ సప్త సముద్రాల సుబ్బారాయుడు గారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు సప్త సముద్రాల అవతల ఉన్న సుబ్బారాయుడు గారిని తీసుకొచ్చి శిక్షిస్తాను, అధికారంలోకి వస్తే అని చెప్పారు కదా, ఆ సుబ్బారాయుడే ఈయనకి ఎర్రచందనం అక్రమ నిరోధక టాస్క్ ఫోర్స్ హెడ్గా బాధ్యతలు అప్పచెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? చెన్నై, ముంబై, దుబాయ్ ఈ 3 చోట్ల విస్తరించి ఉన్నటువంటి అంతర్జాతీయ స్మగ్లింగ్ చేసేటువంటి నెట్వర్క్ను బ్రేక్ చేసేటువంటి పనిలో ఉన్నారు. అంటే చెన్నై, ముంబై, దుబాయ్ ఇక్కడ స్మగ్లింగ్ ఎవరు చేస్తుంటారు అనే దాని మీద తీసుకుంటే, ఎర్ర గంగిరెడ్డి అనే అతను మోస్ట్ వాంటెడ్ ఎర్రగా చందనం స్మగ్లింగ్ చేసేటువంటి ఒక పెద్ద నటోరియస్ క్రిమినల్. ఈ ఎర్ర గంగిరెడ్డి తాడేపల్లి నెట్వర్క్ తోటి బలమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారనేది దాదాపుగా ఈ పోలీస్ వర్గాల్లో, టాస్క్ ఫోర్స్ వర్గాల్లో బాగా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఏ విధంగా ఈ రెడ్ శాండిల్ ఎర్ర చందనాన్ని జపాన్కి, చైనాకి ఇలా రకరకాల దేశాలకి పంపిస్తూ ఉంటారో, ఈ ఇంటర్నేషనల్ నెట్వర్క్ని ఎలా పెంచుకున్నారో గత కొంతకాలం నుంచి ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తున్నారు. గతంలో ఏం జరిగేదేనంటే, కేవలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికేటువంటి కూలీల్ని, లేదంటే రవాణా చేసేటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి తూతు మంత్రంగా చేసేవాళ్ళు. అంటే ఆంధ్ర బోర్డర్స్ని దాటి వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు సుబ్బారాయుడు గారు ఐపీఎస్, ఆయన ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్గా ఈ నెట్వర్క్ ఎలా బలంగా పేనుకుపోయింది, దాన్ని ఎలా బ్రేక్ చేయాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. అందుకే ప్రత్యేకించి దుబాయ్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. కారణం ఏంటంటే, దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి దుబాయ్ నెట్వర్క్ని కొంతమంది పెంచుకున్నారు. ఆ దుబాయ్లోనే పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, దుబాయ్ కేంద్రంగా చేసుకుని ఈ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ వ్యాపారం చేయటం, రెడ్ శాండిల్ వ్యాపారం చేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అందుకే అసలు ఈ మొత్తం నెట్వర్క్ని బ్రేక్ చేస్తే తప్ప దీనికి పరిష్కారం ఉండదు అని చెప్పి సుబ్బారెడ్డి గారు చాలా వేగంగా ఆధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి అడుగులు వేస్తూ ఉన్నారు. ఇది 1950 నుంచి జరుగుతుంది. శేషాచలం అడవుల్లో రెడ్ శాండిల్ని దొంగిలించడం అనేది. ఆ తర్వాత అంతకుముందు చట్టబద్ధం ఉండేది, తర్వాత చట్టం ఏం చేసిందంటే నిషేధించింది. ఆ నిషేధించినప్పటి నుంచి ఈ స్మగ్లింగ్ పెరుగుతూ వచ్చింది. సరే, ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ని పూర్తి స్థాయిలో ఆపలేకపోవటం, కొన్ని సందర్భాల్లో అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులే ఈ ఎర్రచందనం స్మగ్లర్ల చేతిలో బలైపోవటం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. పుష్ప సినిమాలో కూడా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది ఇంటర్నేషనల్గా అనేది కూడా చూపించారు. ఆ పుష్ప సినిమా అంతా అదే. అందుకే ఆ పుష్ప సినిమాని చూసిన తర్వాత స్మగ్లర్స్ని హీరోగా ఎలివేట్ చేస్తున్నారు, అంటే స్మగ్లింగ్ చేయడాన్ని హీరోయిజంగా చూపిస్తున్నారు అనే విమర్శలు కూడా వచ్చాయి. శేషాచల అడవులు చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలో కొంత పరిధి ఇవి ఆ ప్రాంతాలు విస్తరించి ఉంది. అక్కడ ఒక రకమైనటువంటి క్వాడ్జి లాంటి రాళ్ళు, ఎర్రని మట్టి, వాటి మధ్యలో ఇవి పెరుగుతాయి. ప్రపంచంలో ఇంకా ఎక్కడా కూడా ఈ క్వాలిటీకి సంబంధించిన ఎర్రచందనం లభించదు. అక్కడ లభించేటువంటి ఎర్రచందనం యొక్క నాణ్యత కానీ, రంగు కానీ ప్రపంచంలో ఎక్కడా కూడా లభించదు. ఈ వృక్షజాతికి మాత్రమే ఆ ఏరియాలో పెరిగినటువంటి
ఎర్రచందనానికి మాత్రమే, ఎర్రచందనం వృక్షాలకు మాత్రమే ఈ గుణాలు ఉంటాయి. అందుకే జపాన్, చైనా, తైవాన్ పోటీ పడి కొంటుంటాయి. ఇప్పుడు స్విట్జర్లాండ్, సింగపూర్ ఇవన్నీ కొంటున్నాయి. ఇప్పుడు దుబాయ్, అన్ని దేశాలు పోటీ పడి కొనుగోలు చేస్తున్నాయి. ఒకప్పుడు కేవలం వాయిద్యాలకు మాత్రం, వాయిద్య పరికరాలకు మాత్రమే ఉపయోగించడానికి జపాన్ వాళ్ళు ఉపయోగించేటువంటి ఈ ఎర్రచందనాన్ని చైనా మార్కెట్ క్యాప్చర్ చేసేసింది. ఈ చైనా వాళ్ళు అక్కడ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ వీటన్నిటికీ రకరకాలుగా ఉపయోగిస్తుంటారు. అక్కడ కొన్ని కళాఖండాలను తయారు చేయడానికి కానీ, సరే ఈ దేనికి ఉపయోగించినా ప్రపంచ దేశాల్లో శేషాచలం అడవుల్లో లభించేటువంటి ఎర్రచందనానికి గిరాకీ అయితే ఉంది. అందుకే మొత్తం అంతర్జాతీయంగా ఒక నెట్వర్క్ ఏర్పడింది. ఆ నెట్వర్క్కి కింగ్ పిన్లు కొంతమంది ఉన్నారు. బాంబే బేస్డ్గా చేసుకొని, చెన్నై బేస్డ్గా చేసుకొని, బెంగళూరు బేస్డ్గా చేసుకొని కొంతమంది కింగ్ పిన్లు ఉన్నారు. వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు. ఈ మొత్తం 5 టైర్స్, 5 అంచెలు అంటారు కదా, ఈ 5 అంచెల్లో ఉంటుందన్నమాట వీళ్ళ స్మగ్లింగ్ వ్యవహారం. ఫైనాన్షియర్లు ఫైనాన్స్ ఇస్తారు. ఫైనాన్స్ ఇవ్వడంతో పాటు అక్కడ దాన్ని తీసుకొస్తే కనుక షిప్స్లో పంపించడానికి వాళ్ళే చూసుకుంటారు. అయితే ఇక లోకల్గా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళని ఏజెంట్లుగా పెట్టుకుంటారు. ఈ ఏజెంట్లు ఏం చేస్తారు, అడవుల్లో ఉండేటువంటి కొంతమందిని ఐడెంటిఫై చేసి మేస్త్రులని క్యాప్చర్ చేస్తారు. ఆ మేస్త్రులు కూలీల్ని తీసుకొస్తారు. తమిళనాడు నుంచి, ఆంధ్ర నుంచి ఇట్లా కూలీలను తీసుకొస్తారు. ఆ కూలీలు చెట్లను నరికి ఆ చెట్లని బయటికి తీసుకొస్తారు. బయటికి తీసుకొస్తే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అది ట్రాన్స్పోర్ట్ది మళ్ళీ ఇంకొక అంచె. ఈ ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తారు, అంబులెన్సుల్లో, పాల వ్యానుల్లో ఇట్లా రకరకాలుగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. దీని మీద అంతకుముందు టాస్క్ ఫోర్స్లు చాలా పనిచేశాయి. చెక్ పోస్టులు పెట్టారు, కానీ నియంత్రించలేకపోయారు. కానీ ఇప్పుడు మరో లెవెల్. ఎందుకంటే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం, ఆయన క్లియర్ కట్ ఆదేశాలు జారీ చేశారు. ఒక్క చెట్టు కూడా నరకకుండా, స్మగ్లింగ్ జరగకుండా చేయాలి. అంతర్జాతీయంగా ఉండేటువంటి ఈ ఎర్రచందనం స్మగ్లర్స్ని పట్టుకోవాలి అనేటువంటి ఆర్డర్స్ని పాస్ చేశారు. దానికి ఎఫిషియెంట్గా ఉండేటువంటి ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడు గారికి ఆ బాధ్యతను అప్పచెప్పారు. ఇప్పుడు ఆయన ఈ నెట్వర్క్ బ్రేక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కొంతమంది రాజకీయ నాయకులకి ఆయనంటే పట్టంలా. ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు సుబ్బారాయుడు గారిని సప్త సముద్రాలు అవతల ఉన్న తీసుకొచ్చి నేను శిక్షిస్తానని చెప్పి ప్రత్యేకించి పేరు పెట్టి ఒక మాజీ సీఎం ప్రస్తావించారని అంటే దీని వెనక కారణాలు ఏంటి అనేది అనేకం ఉండొచ్చు. కానీ ఈ గంగిరెడ్డి, కొల్లం గంగిరెడ్డి అండ్ టీమ్ ఈ రెడ్ శాండిల్ స్మగ్లింగ్లో ఇంటర్నేషనల్గా ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని బ్రేక్ చేసి కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ అంతు చూడటానికి ఇప్పుడు సుబ్బారాయుడు గారు ఒక వ్యూహాన్ని రచించారు. ఆ వ్యూహం ఏంటంటే థర్మల్ డ్రోన్స్. అంటే ఏంటి థర్మల్ డ్రోన్స్ అంటే, నైట్లో రేత్రిపూట మీకు డ్రోన్స్ తిరుగుతూ ఉంటాయి. అంటే నైట్ టైం కూడా ఎవరైనా సరే కదలిక కనిపిస్తే ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తాయి. ఈ థర్మల్ డ్రోన్స్ని వాడుతున్నారు. ఇంకొక వైపు డిజిటల్ సర్వేలెన్సెస్, అలాగే డ్రోన్స్, అత్యాధునికమైనటువంటి డిజిటల్ పరికరాల్ని వాడి అణువు శేషాచలం అడవుల్లో ఏదైనా కదలిక ఉంటే కనుక ఇమీడియట్గా అలర్ట్ అయ్యేలాగా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు కేవలం కేసులు పెట్టి చేతులు దులుపుకోకుండా అంతర్జాతీయ స్మగ్లర్స్ను కూడా తీసుకొచ్చి శిక్షించేలాగా ఇప్పుడు సుబ్బారాయుడు గారి ఆధ్వర్యంలో అక్కడ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. ఎలా అనంటే స్మగ్లర్స్ని కేవలం అటవీ శాఖ చట్టాలతోటే ఇంతకుముందు కేసులు పెట్టేవాళ్ళు. ఇప్పుడేంటి పిఎంఎల్ అంటే మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తున్నారు. ఎందుకంటే అంతర్జాతీయ నెట్వర్క్ కాబట్టి. ఇంకొక అడుగు ముందుకేసి సుబ్బారాయుడు గారు
పీడీ యాక్ట్ని కూడా పెడుతున్నారు. దీంతో చాలా వరకు కంట్రోల్ అయింది. గతంలో స్మగ్లర్స్కి శిక్ష పడేటువంటి పర్సంటేజీ కేవలం 5% ఉండేది. యాజ్ ఆఫ్ నౌ 95 నుంచి 98% మందికి శిక్షలు పడుతున్నాయి కోర్టుల్లో. దానికి కారణం ఏంటంటే ఈ అత్యాధునికమైనటువంటి డిజిటల్ పరికరాలను వాడటం, ఎవిడెన్స్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయటం, ఇవన్నీ ఆధారాలతో సహా చూపిస్తున్నారు కాబట్టి శిక్షలు కూడా పడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఎర్రచందనానికి సంబంధించినటువంటి స్మగ్లింగ్ రాబోయేటువంటి రోజుల్లో జీరో టాలరెన్స్ తోటి ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారి ఆదేశం. ఆ దిశగా సుబ్బారెడ్డి గారు తన సైన్యాన్ని కదిలిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం అసలు అంతర్జాతీయంగా ఇప్పటి వరకు ఎవరెవరిని ఫేమస్ ఎవరెవరు దీంట్లో ఉన్నారు అని అంటే, అంతర్జాతీయంగా ఈ శేషాచలం అడవుల్లో ఉండేటువంటి ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసేటువంటి వాళ్ళు ఇక్కడ ఎర్ర గంగిరెడ్డితో పాటు కొల్లాం గంగిరెడ్డి, దాన్ని ఎర్ర గంగిరెడ్డి అంటారు అలియాస్. ఇతని గురించి ఆంధ్ర పోలీసులు అందరూ తెలుసు. ఇతను దేశాలు తిరుగుతూ ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ఇతనికి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి పట్టుకొచ్చారు, అరెస్ట్ చేసి ఇండియాకి తీసుకొచ్చారు. అలాగే సాహుల్ అమీద్, ఇతన్ని జూనియర్ వీరప్ప అని అంటారు. ఇతను దుబాయ్, సింగపూర్ కేంద్రంగా చేసుకొని అంతర్జాతీయ స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచి చేస్తారు? ఆంధ్ర అడవుల నుంచి తమిళనాడు, కేరళ పోర్టుల ద్వారా విదేశాలకి టన్నుల కొద్దీ ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తుంటాడు ఇతన్ని జూనియర్ వీరప్ప అని అంటారు. ఇక బాద్షా మాలిక్, ఇతను ముంబై కేంద్రంగా పనిచేసేటువంటి ఒక స్మగ్లర్. కంటైనర్ల ద్వారా విదేశాలకి ఎర్రచందనాన్ని పంపిస్తూ ఉంటాడు. ఇతన్ని ఈడీ అరెస్ట్ చేసి కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే వాటిని జప్తు కూడా చేసింది. ఇక మరొక అతను మహమ్మద్ ముజామిల్, ఇతను చైనా, మలేషియా దేశాలకు నేరుగా ఈ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకొని అంతర్జాతీయ స్మగ్లింగ్కి కింగ్ పిన్గా ఉన్నాడని చెప్పి ఇటీవల టాస్క్ ఫోర్స్ అతన్ని అరెస్ట్ చేసింది కూడా. సరే, ఇంటర్నేషనల్గా ఉండేటువంటి ఎవరు కింగ్ పిన్స్ అనేది ఐడెంటిఫై చేసింది. మరి ఆంధ్రాలో ఉండేటువంటి కింగ్ పిన్స్ ఎవరు? వాళ్ళని టచ్ చేయాలంటే ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఆధారాలతో సహా బ్రేక్ చేయాలి. అందుకే చెన్నై, ముంబై, దుబాయ్ కేంద్రంగా చేసుకొని ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కింగ్ పిన్స్ ఎవరున్నారనేది తేలబోతుంది. వాళ్ళు ఎవరు అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.